ఈ సమాజంలో నిజాయితీగా ఉంటేనే కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి. అనేకులు మనలను చాలా చిన్న చూపు చూస్తారు అనేసి నువ్వు నీ మనసులో ఒక సరికొత్త ఆలోచనని పెట్టుకోకు. ఎందుకంటే ఇంతమంది నీ చుట్టూ ఉన్నా సరే వారెవరికి లేనటువంటి మంచి మనస్సు ఆ దేవుడు నీకు ఇచ్చాడనేసి నువ్వు మర్చిపోకు. అసలు ఆ మనస్సు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎదుటి వారిని ప్రేమించగలిగే మంచి ఆలోచన నీకు ఉంది కాబట్టి ఆ దేవుడు నీకు ఆ మంచి మనసు ఇచ్చాడు. కాబట్టి ఒకరితో నిన్ను పోల్చుకోకు. నువ్వు దేవుని చేతిలో ఆయుధం లాంటి వాడివి. నీ యొక్క శక్తి దాన్ని ఉపయోగించే వాడికే తప్ప నీకు తెలియదు. ఆ దేవాది దేవుని చేతిలో నీ జీవితం ఉంది. నువ్వెంతగానో ఆయన నీతిని అనుసరించి నడుచుకున్నావు కాబట్టి నువ్వు భయపడకు, దిగులు పడకు. ఆ దేవుని యొక్క కృప ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టి పోనే పోదు. ఆమేన్.